అదేంటి తాతయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు? కమలాకర్ మామయ్య గారికి మిమ్మల్ని చంపాల్సిన అవసరం ఏముంది అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే 25 క్రితం కేదార్ వాళ్ళ అమ్మ సుహాసినిని చంపింది ఆ కమలాకరే. ఆ నిజం నేను మీకెక్కడ చెప్పేస్తాను అని ఆ కమలాకర్ నన్ను చంపడానికి వచ్చాడు అని తాతయ్య చెప్తాడు. ధాత్రి కేదార్ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. కిటికీ దగ్గర చాటుగా మొత్తం వింటున్న యువరాజ్ కమలాకర్ కూడా ఈ విషయాలన్నీ వింటూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు తాతయ్య? బాబాయి మా అమ్మ ప్రాణాలు తీయడమేంటి? ఎందుకు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. పంతంతో పరువు పోతుందని మీ అమ్మ ప్రాణాలు ఆ కమలాకరే తీసేశాడు కేదార్ అని తాతయ్య మరోసారి కన్ఫర్మ్ చేస్తాడు. కేదార్ కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. కమలాకరే కేదార్ వాళ్ళమ్మ సుహాసినిని చంపాడనడానికి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని తాతయ్య చెప్పడంతో యువరాజ్ కమలాకర్ మరింత షాకింగ్గా విండో దగ్గర నుండి వింటూ ఉంటారు. ఏంటా సాక్ష్యం తాతయ్య గారు, మాకు ఇవ్వండి అని ధాత్రి అడగడంతో ఒక లాకర్లో ఉన్న ఒక పాత బుక్ని తీసుకువచ్చి ధాత్రి కేదార్ చేతిలో పెడతాడు. ధాత్రి దాన్ని మొత్తం ఓపెన్ చేసి అందులో ఉన్నదంతా కూడా చదువుతూ ఉంటుంది. ఆ బుక్ మొత్తం చదవడంతో కమలాకరే సుహాసినిని చంపాడని సాక్ష్యాలు దొరికిపోతాయి. ఇక కేదార్ అయితే చాలా ఉగ్రరూపంతో కోపంతో పదధాత్రి వెంటనే వెళ్దాము అని చెప్పడంతో ఇద్దరూ కలిసి బయలుదేరి ఇంటికి వస్తారు. కమలాకర్, మిస్టర్ వజ్రపాటి కమలాకర్ మర్యాదగా బయటికి రా అని కేదార్ అరుస్తూ పిలుస్తూ ఉంటే ఏంటి కేదార్ ఇలా మాట్లాడుతున్నాడు అని డాక్యుమెంట్స్ చూసుకుంటున్న కౌశికి, సుధాకర్ బయటికి వస్తారు. ఇక కమలాకర్ అయితే చాలా పొగరుగా గర్వంగా స్టైల్గా వస్తూ ఉంటాడు.